బడ్జెట్ కన్స్ట్రెయింట్స్తో ఆగిపోకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిగ్గజాలతో పోటీ పడుతున్నారని భయపడకుండా హనుమాన్ని కాన్ఫిడెంట్గా తీసి సంక్రాంతికి మన ముందుకు తీసుకొచ్చారు ప్రశాంత్ వర్మ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ వర్మ గారు తీసుకున్న అప్రోచ్ చాలా బాగుందండి, యూనిక్గా ఉంది. మనకి తెలిసిన ఎపిక్ క్యారెక్టర్సే తీసుకున్నా కూడా మనకి తెలిసిన స్టోరీ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు. మరి ప్రశాంత్ గారి ఈ కరేజియస్ అటెంప్ట్ ఫలించిందా? ఈ ప్రశ్నకి సమాధానం వెతికే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఆ పని ముగించేసేయండి. ఇక అసలు చర్చ మొదలు పెట్టేద్దాం. అసలు కథ అంతా డైరెక్టర్స్ ఇమాజినరీ వర్షన్ ఆఫ్ అంజనాద్రిలో జరుగుతుంది. అంజనాద్రి మీద వరల్డ్ బిల్డింగ్ వర్క్ చాలా బాగుంది. రెండర్ చేసిన వరల్డ్, సెట్స్ అండ్ రియల్ లొకేషన్ షాట్స్ మధ్య ఇంటిగ్రేషన్ సీమ్లెస్గా ఉంది. మారేడుమిల్లి అండ్ పాడేరు లొకేషన్ చాయిసెస్ చాలా యాప్ట్గా ఉన్నాయి. ఇక పర్ఫార్మెన్సెస్కి వస్తే తేజ సజ్జా షైన్స్ యాజ్ హనుమంతు, మంచి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. సినిమా అంతా ఆ ఎనర్జీ క్యారీ అవుతూ ఉంటుంది, అలానే ఎక్కడ ఓవర్ ద టాప్ అనిపించదు. బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్. అంజమ్మగా వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ ఒక మిస్టీరియస్ క్యారెక్టర్లో సముద్రకని గారి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. క్యారెక్టర్ వర్క్ కూడా చాలా బాగుంది అండ్ రైట్ కాస్టింగ్ ఫర్ ద రోల్స్. సత్య, గెటప్ సీను అండ్ రాకేష్ మాస్టర్ క్యారెక్టర్స్ అండ్ వాటిలో వీరి పర్ఫార్మెన్సెస్ గుర్తుండిపోతాయండి. ఇంత గ్యాప్ తర్వాత సత్య కామిక్ టైమింగ్ని మళ్ళీ త్వరగా ఎంజాయ్ చేస్తారు. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ రీసెంట్గా ఉందండి, బట్ ఆయనకి యాక్టింగ్ స్కోప్ లిమిటెడ్గా ఉందనే చెప్పొచ్చు. రాజ్ దీపక్ శెట్టి అండ్ వినయ్ రాయ్ ఇన్ నెగిటివ్ పర్ఫార్మెన్సెస్ ఆల్సో గేవ్ దేర్ బెస్ట్, బట్ వినయ్ రాయ్ గారి రోల్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్గా ఉంటే బాగుంటుందేమో. మ్యూజిక్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయండి అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఆల్సో స్టాండ్ అవుట్. లాస్ట్ 30 minutesలో అయితే మాత్రం మ్యాజిక్ క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ట్రూలీ ఎక్సెప్షనల్ వర్క్ బై అనుదీప్ దేవరకొండ అండ్ టీమ్. ఈ మూవీలో మేక్ ఆర్ బ్రేక్ రోల్ ఉంది మాత్రం విఎఫ్ఎక్స్ టీమ్ మీదనండి. బెస్టా అంటే 100% ఖచ్చితంగా కాదు, కానీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఇంత ఎఫిషియెంట్గా, ఎఫెక్టివ్గా, క్యాల్కులేటెడ్గా విఎఫ్ఎక్స్ని ఇండియన్ సినిమాలో వాడడం అయితే చాలా తక్కువ ఇన్సెన్సెస్లో చూశారు. అవసరమైన ఇంపాక్ట్ కోసం కెమెరా టెక్నిక్స్, ఎడిటింగ్ అండ్ మ్యూజిక్ని మ్యాక్సిమం యూజ్ చేసుకొని విఎఫ్ఎక్స్ యూజేజ్ని అవసరం లేని చోట మినిమంగా ఉంచారు. దాని రిజల్ట్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. రెండెడ్ వరల్డ్ ఆఫ్ అంజనాద్రి ఈజ్ బ్యూటిఫుల్. బాహుబలిలో మహేష్ మధ్య రేంజ్ రెండరింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ ఉన్న కన్స్ట్రెయింట్స్లో దిస్ ఈజ్ ద బెస్ట్ వర్క్. పర్టికులర్లీ లాస్ట్ 10 minutes అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. కానీ కొన్ని సీన్స్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు కాస్ట్ కటింగ్ కూడా కనిపిస్తుందండి. పర్టికులర్గా చెప్పాలంటే ఒక సీన్లో డ్రోన్స్ ఉంటాయి, అక్కడ ఇంకొంచెం వర్క్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ లిమిటెడ్గా ఉన్న రిసోర్సెస్ చేశారు కాబట్టి నో కంప్లైంట్స్ సార్. ఎడిటింగ్ దగ్గర ఏదో చిన్న డిస్సాటిస్ఫాక్షన్. ద మోస్ట్ పార్ట్ బాగానే ఉంది, కానీ ఇంకొంచెం టైటర్గా ఉంటే ఇంకా బాగుండేది. రైటింగ్ అండ్ డైరెక్షన్ రెండు బాగా నచ్చాయండి. ప్రశాంత్ వర్మ గారి సినిమాటిక్ యూనివర్స్కి ఈ సినిమాతో మంచి కిక్ ఆఫ్ దొరికింది. ఈ సినిమాలో ఆయన తీసుకున్న చాలా డిసిషన్స్ మెచ్యూర్డ్గా అనిపించాయి. హనుమంతుల వారి నుంచి అంజనాద్రి హనుమంతు వరకు ఆయన శక్తులు చేరడానికి గల బ్యాక్ స్టోరీ బాగుంది. డైలాగ్స్ కూడా ఎక్కడ అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించలేదు. బట్ మెయిన్ విలన్ మైకేల్ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్గా అనిపించలేదండి. 2004 పిక్సర్ ఫిల్మ్ ది ఇంక్రెడిబుల్స్లో సిండ్రోమ్ అనే క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ అయినట్టు అనిపిస్తున్న మైకేల్ క్యారెక్టర్ డిజైన్, మోటివేషన్స్ బాగానే ఉన్నాయి, బట్ ఓవరాల్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇంకొంచెం చేసుంటే బాగుండేది అనిపించింది. అలాగే చివరిలో ప్రశాంత్ వర్మ యూనివర్స్కి ట్రిగర్ పాయింట్ కూడా ఇంకొంచెం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అనిపించింది. బట్ హోప్ఫుల్లీ యూనివర్స్లోని నెక్స్ట్ మూవీస్లో ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ దొరుకుతుందేమో చూద్దాం. కానీ ఒక రియల్ హీరోకి కాకుండా ఇండియన్స్కి ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉన్న మన ఆంజనేయుల వారికి ఆడియన్స్ ఇయర్ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. కుడోస్ టు ప్రశాంత్ వర్మ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఫ్యామిలీ సినిమా చాయిసెస్ ఇంత లిమిటెడ్గా ఉంటున్న ఈ రోజుల్లో ఎవరి మనోభావాన్ని కించపరచకుండా, ఎలాంటి వల్గారిటీ వైలెన్స్ లేకుండా, అట్ ద సేమ్ టైం ఆనెస్ట్గా ఎంటర్టైనింగ్గా తీసిన హనుమాన్ ఈజ్ అ మస్ట్ వాచ్ ఫర్ ఫ్యామిలీ ఆడియన్స్. ఆల్ ఏజెస్కి సూటబులే కాదు, అక్రాస్ జనరేషన్స్ అందరూ కనెక్ట్ కూడా అవుతారు ఈ సినిమాకి. మొత్తం హనుమాన్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ, మా డియరెస్ట్ ఆడియన్స్ అండ్ తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియోని ఇక ఎండ్ చేద్దాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.